హాయ్ నమస్తే వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ కేవీఆర్. నిన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను ఉద్దేశిస్తూ ఒక మీటింగ్ కండక్ట్ చేసిన సందర్భంలో చాలా బోల్డ్ కామెంట్స్ చేసినమాట. అన్నీ చూస్తూనే ఉన్నాం. ఒక్కొక్కరి కథ వింటే గుండెలు అవిసేలాగా ఉంది. రాబోయే రోజుల్లో మీరు ఏ పేరైనా ఏ బుక్ అయినా రాసుకోండి, అందులో ఏ పేరైనా పెట్టుకోండి, సప్త సముద్రాలు దాటినా తీసుకొచ్చి సినిమా చూపిస్తాం, కార్యకర్తలకే పెద్దపీట వేస్తామని చెప్పి నిన్న ఒక సింహగర్జన అలాంటి కామెంట్ చేయడంతో ఇక ఒక్కసారి కూటమిలో ఉలిక్కిపాటు మొదలైందనమాట. ఒకసారి జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడినో విన్న తర్వాత మనం మళ్ళీ డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. వైఎస్ఆర్సీపీకి కార్యకర్తే నెంబర్ 1గా ఉంటాడని మాత్రం ఖచ్చితంగా ప్రతి కార్యకర్తకు నేను ఒకటే చెప్తా ఉన్నా, ఎవడెవడైతే మీకు అన్యాయం చేసాడో పర్వాలా, అన్యాయం చేయండి, చేయించుకుంటాం, టైం మీది, కానియండి, కొట్టండి అని చెప్పండి. ఆడు ఎవడేం చేస్తా ఉన్నాడు పేరు రాసుకో. రెడ్ బుక్ అని నేను చెప్పను, కానీ పేరైతే రాసుకోండి. మీరు ఏ బుక్లో రాసుకున్న పర్వాలేదు, పేరైతే మీరు రాసుకోండి. దాని తర్వాత మాత్రం అన్యాయం చేసిన సినిమా మాత్రం మనం చూపిస్తాం. ఆ మనిషి రిటైర్డ్ అయి ఉన్నా కూడా లాక్కొని వస్తాం. ఆ మనిషి దేశం విడిచిపెట్టిపోయినా లాక్కొని వస్తాం. ఎవరిని వదిలిపెట్టేది ఉండదు. ఇంకొకడికి మాత్రం సినిమా మాత్రం ఎలా చూపించాలో అలా చూపిస్తాను. విన్నారు కదా, ఇది వైఎస్ జగన్మోహన్ రెడ్డి లేటెస్ట్ డైలాగ్ అనమాట. ఇక ఎవరు ఏ పేరైనా రాసుకోండి, చూసుకుందాం, ఎంత ఇబ్బంది పెడతారో పెట్టనియండి, ఎన్ని కేసులు పెడతారో పెట్టుకోనియండి అంటే ఇక ఎంత తెగింపు వస్తే ఈ మాటలు మాట్లాడవచ్చు. దీనికి ఒక సింపుల్ ఉదాహరణ, నిన్న అనంతపురం జిల్లాలో ఒక వ్యక్తి ఇట్లనే తెలుగుదేశం కార్యకర్త ఒక వైసీపీ కార్యకర్తను ఊరికనే టీచ్ చేస్తూ ఉంటే ఇక బరెస్ట్ అయిపోయి, ఎందుకంటే 10-11 నెలల నుంచి ఒకటే తతంగం. నిన్న మచ్చకత్తి తీసుకుపోయి పొడిచేసినట్టు. ఈయన ఈ మాటలు మాట్లాడిండో లేదో ఆ ఇన్సిడెంట్ అక్కడ జరిగిందనమాట. ఇంకా జవసత్వాలు నింపుకొని కార్యకర్తలందరూ రోడ్డు మీదకి వచ్చి ఫైట్ చేస్తే ఎట్లుంటుందో ఇంకా రాబోయే రోజుల్లో చూస్తారన్నట్టు. ఎందుకంటే మనకు 164 సీట్లు ఇచ్చిన ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మనం ఇచ్చిన పాలన ఏంది? అరాచకం, కిరాతకం, దొమ్మీలు, దోపిడీలు, సిండికేట్లు, ఇవి కదా. ఎవడైనా ప్రజాస్వామ్యయుతంగా పాలన సాగిస్తే ప్రజలు హర్షిస్తారు. ప్రతిపక్ష పార్టీ నేతలను, ప్రతిపక్ష పార్టీ కార్యకర్తలను ఊరికనే ఊసుకోలు కబుర్లు చెప్పుకుంటూ ఒక ఆధారాలు ఉండవు, ఒక సాక్ష్యాలు ఉండవు, ఒక కథ ఉండదు. ఇప్పుడు మద్యం కేసులో చూసినాం కదా, మొత్తం అందరినీ జైల్లో నూకి వాళ్ళ మీద సిట్ అధికారులు సంతకాలు పెట్టించుకొని ట్రై చేస్తూ ఉంటే ఎవరు పెడతలేరు. ఫైనల్గా జగన్మోహన్ రెడ్డి పేరు చెప్పించి ఆయనని ఇరికియాలన్నది అల్టిమేట్ టార్గెట్ అనమాట. కానీ ఎవరికి అంత సీన్ లేదనమాట. ఆడ జగన్మోహన్ రెడ్డితో పెట్టుకుంటే ఏమవుతుంది? ఇంకా ఈ 2-3 రోజుల నుంచి బాగా కథనాలు వినిపిస్తూ ఉన్నాయి కదా, నెక్స్ట్ జగనే ఈ వారం 10 రోజుల్లో ఏదో రోజు బొక్కలు నూపుతారని చెప్పి ఇక మన పచ్చ మీడియా ఒకటే ఓనర్ పెడతా ఉంది. పెట్టి చూడు రాదురి ఒక పెడితే దాని తాలూకు సిమ్టమ్స్ రాష్ట్రం మొత్తం అగ్నిగుండంలాగా ఏం రగిలిపోదులే, కానీ ఇప్పటికే జనం కడుపు మంట ఏందన్నది బయటకు వస్తూ ఉంది. ఎందుకంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసింది మామూలు పాలన కాదు. సంక్షేమానికి, అభివృద్ధికి పెద్దపీట వేస్తూ కరోనా లాంటి సంక్షోభాలని పక్కన పెట్టి ఎంత వీలైతే అంత ఆదుకునే ప్రయత్నం చేసింది. ఒక సర్కారు చేయాల్సిన పని అది శాయశక్తులా చేసింది. ఇంకా ఇందులో అవినీతి ఎక్కడుంది? ఇవన్నీ తర్వాత వేరే సబ్జెక్ట్లో మాట్లాడుకుందాం. కానీ ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ మాటలను తీరు చూస్తూ ఉంటే ఇక కలియుగంలో పరశురాముడు అవతారాన్ని చూపించబోతున్నాడు అన్న చర్చ పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. పరశురాముడి గురించి తెలుసు కదా, తన తండ్రి జమదగ్నిని చంపిన కారణంగా ఆయన ఆవేశపడిపోయి శత్రువులందరినీ తన గండ్రగొడ్డలితో నరికేసి ఒక 5 సరస్సులను నిండా రక్తాన్ని పారించిన వ్యక్తి పరశురాముడు అనమాట. అంటే ఇప్పుడు అట్లనే చేస్తాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనేది కాదు, ఇక్కడ ప్రజాస్వామ్యయుతంగా. ఇప్పుడు మీరు చూసారు కదా, వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిన్న చెప్పాడు, ఒక్కొక్కరి కథలు వింటా ఉంటే కడుపు తరుక్కుపోతా ఉంది. వల్లభనేని వంశీ లాంటి వ్యక్తిని ఇట్లా బెయిల్ వస్తుంది, ఇంకో కేసు పెట్టి జైల్లో నూపుతా ఉన్నారు. మొత్తం 11 కేసులు బనాయించారంట. తర్వాత సరే, వల్లభనేని వంశీ గతంలో చేసిన వ్యాఖ్యలకు ఈ కూటమి సర్కార్ రెడ్ బుక్ రాజ్యాంగంలో రివెంజ్ తీసుకుంది అనుకుంటున్నాం. మరి ఓ సంధ్యారాణి ఏం చేసింది, ఓ కృష్ణవేణి ఏం చేసింది, పాలేటి కృష్ణవేణి ఏం చేసింది, ఆఖరికి మహిళలు ఆడబిడ్డలను కూడా చూడకుండా జైళ్ళలో నూకి మొత్తం ఊరూరు పోలీస్ స్టేషన్లు తిప్పుతారా? ఏం మన ఐటీడీపీ కార్యకర్తలు మన అందరూ పెద్ద ముత్తైదులా, ఏమన్నా పత్తిత్తులా? మరి సేమ్ ఇవే ట్రీట్మెంట్ వాళ్ళకు కూడా ఇవ్వాలిగా.
ఇప్పటికీ ఇంచుమించు 3,000 మందికి పైగా వైసీపీ కార్యకర్తలను జైళ్లలో నూకింది ఈ సర్కార్. లెక్కలు చాలా మందికి తెలుస్తలేవు. జర్మన్లో ఒక సామెత ఉంటుంది, ఫస్ట్ దే కేమ్ ఫర్ కమ్యూనిస్ట్. అంటే మొదట వాళ్ళు కమ్యూనిస్టుల కోసం వచ్చిర్రు, తర్వాత నేను స్పందించలేదు. తర్వాత వాళ్ళు ట్రేడ్ యూనియన్స్ కోసం వచ్చిర్రు, నేను స్పందించలేదు. ఆఖరికి నా గురించి వచ్చేసరికి నా గురించి మాట్లాడేటోడు ఎవడు లేడు అని. చాలా గొప్ప సామెత. ఈరోజు మొత్తం వైసీపీ వాళ్ళను రాజీ రంపాన పెడుతున్నారని ఈ రాష్ట్రం భావిస్తే అది మూర్ఖత్వం అవుతుంది. ఈరోజు వాళ్ళను సైలెంట్ చేయడం వల్ల ప్రజల్లో భయాందోళన రేకెత్తించేలాగా చేసి ఆడుకుంటా ఉంది. మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తే ఇప్పుడు చూడండి. ఉత్తరాంధ్రకు చెందిన ఓ డిఎస్సి అభ్యర్థిని ఈమె మొన్న డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఎందుకు స్పందించట్లేదు, మీరు ఎన్నికల్లో ఏం హామీలు ఇచ్చారు, దానికి సంబంధించి ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఎందుకు మౌనంగా ఉంటున్నారని ఒకే ఒక క్వశ్చన్, ఒక వీడియో చేసి పెడితే, ఇది ఆమె ప్రీవియస్ వీడియో చేసి పెడితే ఆమె మీద సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తూ ఇగో ఇట్లా బెదిరిస్తూ ఉన్నారంట. మైండ్ ఇట్ అని బెదిరిస్తున్నారండి. అంత బెదిరిపోయేదని అయితే వీడియో ఎందుకు చేస్తానండి, నాకు అర్థం కావట్లేదు. ఎవరో ట్విట్టర్లో ట్యాగ్ చేస్తారండి నా వీడియోని, దానికి కూడా పిచ్చి పిచ్చి మెసేజ్లు, ఆంటీ అలాగా అని, నేను ఆంటీని అని, ఇంకా అమ్మాయి అని చెప్పట్లేదు, ఆంటీనేనండి. కానీ సంస్కారం ఉంది నాకు. డిప్యూటీ సీఎం గారు ఇప్పటికైనా మీరు మాట్లాడతారో మాకు తెలియట్లేదు. ఎందుకంటే మీరు ప్రశ్నిస్తారు అని అనుకున్నాం. ప్రశ్నిస్తారు అని మేము అడగడం తప్ప మీరు ఎక్కడా ప్రశ్నించడం మాకు కనిపించట్లేదు. కనీసం మీరైనా ఇప్పుడు నోతారు. విన్నారు కదా ఏంటి ఉద్దేశం? ఇప్పుడు ఒక మహిళ డిఎస్సి అభ్యర్థి తన ఉద్యోగం ఏమైంది, మీరు వేస్తాన నోటిఫికేషన్ ఏమైంది అని అడిగి ప్రశ్నించడం కూడా తప్పేనా? యువత ఇప్పటికే రగిలిపోతా ఉన్నారు ఈ రాష్ట్రంలో. వేస్తాన నోటిఫికేషన్లు ఏమైంది, జాబ్ క్యాలెండర్ ఏమైంది, మా ఫీజు రియంబర్స్మెంట్ ఏమైంది అని చెప్పి రోడ్డు ఎక్కుతా ఉంటే సమాధానం చెప్పడానికి ఎవరు లేడు. కానీ కేసులు మాత్రం బనాయించి లోపల నూకడానికి యంత్రాంగం మొత్తం కదులుతుంది అన్నట్టు. ఇది అరాచకం కాదా? ఇది విధ్వంసక పాలన కాదా? దీన్ని అడ్డుకోవాల్సిన బాధ్యత ప్రజలకు లేదా? దీనికే ఈ అరాచకాన్ని, కిరాతకాన్ని, అంతకు మించిన దుర్మార్గాలను అడ్డుకోవాలంటే మళ్ళీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి రావాలే అనే స్థితికి ఈ చంద్రబాబు పాలన తీసుకెళ్తా ఉన్నారు. రేపు ఏమైందంటే రాజకీయాల్లో కనీస విలువలు, విశ్వసనీయత అనేవి ఏపీలో లేకుండా రాజకీయాలు కొనసాగుతూ ఉన్నాయి. ఆఖరికి ఆడపిల్లలను కూడా రాచి రంపాన పెడతా ఉన్నారు అన్నమాట. ఇది ప్రత్యక్ష నరకం అన్నట్టు. ఇది రెడ్ బుక్ పాలన, రివెంజ్ పాలనకు ప్రత్యక్ష ఎగ్జాంపుల్ అనమాట. కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందా అంటే అవుతుంది కదా. మరి నిన్న జగన్మోహన్ రెడ్డి చెప్పింది అదే. రాసుకోండి, ఏ బుక్ అయినా, రెడ్ బుక్కా బ్లూ బుక్కా పేరు అనవసరం, కానీ మీకు ఎవరెవరైతే ఇబ్బంది పెడతా ఉన్నారో వాళ్ళ పేర్లని రాసుకోండి, మనం అధికారంలోకి వచ్చిన తర్వాత సినిమా చూపిస్తామన్న మాట ఎట్లకెళ్ళి వస్తుంది? కడుపు మండితే వస్తుంది, కడుపు రగిలితే వస్తుంది. అందుకే వచ్చింది ఆ మాట. ఇది జగన్మోహన్ రెడ్డి నుంచి రావడానికి ముందు జనం నుంచి వస్తూ ఉంది. ఈరోజు ఊరూరా వెళ్ళి ఆరాధించే ప్రయత్నం చేయండి. క్షేత్రస్థాయిలో కుక్క తిట్లు తిడతా ఉన్నారు. ఈ కూటమి సర్కార్ను ప్రశ్నించలేక మీడియాలో ఎవరైనా బయట్లు కానీ లేదంటే ఏదైనా కడుపు పంట బయట పెడితే నెక్స్ట్ డేనే వాళ్ళ ఇంటి మీదకి వెళ్ళి దాడులు చేసుడు. ఇక మాజీ మంత్రులు అని లేదు, మాజీ ఎంపీలు అని లేదు, సోషల్ మీడియా వాళ్ళని లేదు, అవినీతిని, దుర్మార్గాలను, కిరాతకాలను ప్రశ్నిస్తున్న ప్రతి ఒక్కరిపై నియంతృత్వపు కత్తి వేలాడుతుంది కూటమి సర్కార్ హయాంలో. ఏపీలో 77 ఏళ్ల ఏపీ చరిత్రలో సరికొత్త రాజకీయ రక్త చరిత్ర రాస్తున్నది కూటమి ప్రభుత్వం. నిజం కాదా? ఏ ప్రభుత్వంలోనైనా ఇట్లాంటి కార్యక్రమాలు జరిగినాయా? అరే ప్రశ్నించే ప్రతి కార్యకర్తను లోపలేస్తే పోసాని కృష్ణమురళి, వర్ర రవీంద్ర రెడ్డి లాంటి వాళ్ళని తీసుకోండి ఒకసారి. ఎక్కడో శ్రీకాకుళంలో ఒక కేసు నమోదవుతుంది, ఇంకెక్కడో ఇంకో కర్నూలులో, అక్కడి నుంచి ఇక్కడ తిప్పుతూ అసలు ఏం వ్యవస్థ ఇది? 77 ఏళ్ల ఏపీ చరిత్రలో సరికొత్త రాజకీయ రక్త చరిత్ర రాస్తున్నది కూటమి ప్రభుత్వం. చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో ఈ రాక్షస రాజకీయ రక్త చరిత్ర ఇప్పుడు ఊహించలేని హైట్స్కు వెళ్ళింది. అవినీతి ఆకాశాన్ని దాకుతోంది. కక్షపూరిత కేసులు, పోలీసుల ఒంటెద్దు పోకడలు, కేసులతో భయంతో బలంతో అణిచివేయాలని కూటమి ప్రభుత్వం కుటిల నీతి, కుటిల పలాగాలు కలియుగంలోని రాజకీయాలకే పరాకాష్ఠగా మారినాయి. సో మరి దీనికి తాలూకు సిమ్టమ్స్ అవతల పార్టీ కూడా ఎదుర్కోవాలి కదా. ఎదుర్కొంటుంది, ఆ రోజు వస్తుంది, చూద్దాం. ఇప్పుడు జగన్ అంటున్న మాటలు ఆయన మాటలు కాదు, జనం నుంచి, జన సమూహం నుంచి, పేదల నుంచి, బడుగు బలహీన వర్గాల నుంచి వస్తున్న మాట. కలియుగంలో రాజకీయం చేయాలంటే కేసులకు, దెబ్బలకు భయపడకూడదు అనేది జగన్ మాట. ఇది మాటగానే చూస్తున్నా మనసులో రగిలే జగదాగ్నిని చల్లార్చడం మాత్రం జగన్ 2.0లోనే సాధ్యం. గ్రౌండ్ లెవెల్లో కార్యకర్త రక్తం ఎలా మరుగుతుందంటే కుక్కర్లో వేసిన కూడు అన్నం ఎలా కుతకుతలాడుతుందో అట్లా రగిలిపోతా ఉందన్నమాట. ఈసారి జగన్ 2.0 మాత్రం కలియుగంలో పరశురాముడు చేసే యుద్ధమే అంటూ ఓ సనాతన ధర్మాన్ని పాటించే అవగాహన ఉన్న ఓ వ్యక్తి నోటి నుంచి రావటం అనేది ఏపీలో కూటమి పాలనకు పరాకాష్ఠగా చెప్పొచ్చు అనమాట. సదరు వ్యక్తి ఏం చెప్తా ఉన్నాడంటే
ఈసారి జగన్ 2.0 పరశురాముడు యుద్ధమే బాస్ అంటున్నాడు. అదేంటి సార్ అలా అన్నారంటే, అంతే పరశురాముడు ఏం చేశాడు, తన వాళ్ళను చంపిన క్షత్రియులను ఏం చేశాడు, ముల్లోకాలపై యుద్ధం చేసి క్షత్రియుల తన గొడ్డలితో నరికి నరికి చంపాడు. ఎంతలా అంటే 5 సరస్సుల నిండా క్షత్రియుల రక్తాన్ని నింపి అందులో తన వాళ్లకు పిండ ప్రదానం చేశాడు. అమ్మో పరశురాముడు ఇంత చేశాడని నోరెళ్ళ పెట్టడం విన్నోల వంతైతుందన్నమాట. ఈసారి జగన్ తన కోసం, తన వాళ్ళ కోసం, తన కార్యకర్త కోసం ఈ కూటమి కిరాతకాలపై మరోసారి పరశురాముడిలా యుద్ధం చేస్తాడు. కాకపోతే ప్రజాస్వామ్య దేశం కదా, ప్రజాస్వామ్య పంతాలను ఆ యుద్ధం ఉండబోతుంది అని చెప్పి ఆయన సూత్రీకరణ. చట్టాలు, న్యాయాలు, ధర్మాలు ఉంటాయి కదా, మరో రకంగా చూపిస్తాడులే అంటున్నారు ఈ సనాతన ధర్మాన్ని ఫాలో అయ్యే వ్యక్తి. కలియుగంలో పరశురాముడు యుద్ధం అనేది మీరు ఇంతకాలం ప్రచారం చేసినట్లు, వల్లెవేసినట్లు, భయపడినట్లుగానే సరికొత్త రాజారెడ్డి రాజ్యాంగం అయితే అమలు కావడం ఖాయంగానే కనిపిస్తుందని ఇప్పటికే విశ్లేషణలు వినిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఎన్ని కేసులు ముందు వెనుక చూడకుండా వైసీపీ పార్టీనే చంపేయాలని మీ కుట్రలు కుతంత్రాలకు పరాకాష్ఠగా మారడమే జగన్లో ఈ మార్పుకు సంకేతం, మార్పుకు మార్గదర్శి అయింది. నువ్వు నేర్పిన విద్యే కదా నీరజాక్ష అని ఒక సామెత ఉంటుంది కదా. అసలు ఆ పెద్ద ఆయనకు వయసు అయిపోయింది, రేపు పార్టీ కూడా ఏమవుతుందో కూడా తెలియకుండానే ఇన్ని అరాచకాలకు పాల్పడతా ఉంది కదా. రేపు పాపం ఆ చిన్నబాబు భవిష్యత్ ఏంది, 36% ఓటు బ్యాంక్ అని చెప్పి ఎగిరెగిరి పడతా ఉన్నారు కదా. 3 పార్టీలు కలిస్తే తప్ప గెలవలేని దిక్కుమాలిన తనం కదా మీది. రేపు ఒంటరిగానే రికార్డులు సృష్టించే తీర్పు కనుక ఈ ప్రజలు కనుక ఇస్తే మన బతుకులు ఎట్టుంటాయి, మన ముఖ చిత్రం ఏంది ఒకసారి ఆలోచించండి. ఇప్పటికే వాడు అన్నాడు కదా, చేబోలు కిరణ్ లాంటి వాళ్ళు ఇంటికి వచ్చి నరుకుతారు అని. చెప్పలేం, ఎందుకంటే అంత కసితో రగిలిపోతా ఉన్నారు. గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి కరోనా కష్టకాలంలో నిజంగా చెప్పాలంటే ఒక ప్రజాపాలనను, జనరంజక పాలనను అందించిండు. ఆ మాట అందరూ అంగీకరించారు గతంలో. ఇప్పుడు మీరు అట్లా ఏమైనా చేస్తున్నారా? ప్రజలు మెచ్చే, ప్రజాస్వామ్యం మెచ్చే పాలన అందించి మీరు ఎట్లాంటి కేసులు, ఆరోపణలు, స్కామ్స్, సిట్లు, ఇంకా స్టాండ్లు ఎన్ని తీసినా కూడా యాక్సెప్ట్ చేస్తుంటారేమో. రేపు మిమ్మల్ని నడి రోడ్డు మీద నరికి చంపినా కూడా జనం వేడుక చూస్తారు తప్ప రియాక్ట్ గారు. ఎందుకంటే అట్లాంటి దుర్మార్గాలు చేసిరు. ఈ రోజు వరకు ఇంచుమించు 150-200 మంది ఆడబిడ్డల మాన ప్రాణాలను నడి రోడ్డు మీద తీసేస్తే కూడా మన యంత్రాంగం సహకరించలేదు, స్పందించలేదు. ఇదే వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో ఏమన్నాం, సుగాలి ప్రీతి, అది కూడా మన పెద్ద ఆయన హయాంలోనే జరిగింది. ఆ కేసును తీసుకొచ్చి కూడా జగన్మోహన్ రెడ్డి మీద రుద్దిన ది గ్రేట్ వంచన మనది. ఎంతసేపు ఆ తోట చంద్రయ్య హత్య, డాక్టర్ సుధాకర్ హత్య ఇట్లాంటివి ముంగడేసి రగిలించేలాగా చేసిరు కదా. మరి మన హయాంలో బీహార్, ఆంధ్రప్రదేశ్గా మారింది. నడి రోడ్డు మీద హత్యలు, నడి రోడ్డు మీద రేపులు, మానభంగాలు ఇవన్నీ జరుగుతూ ఉంటే దీని పాలన అంటారా? యంత్రాంగం ఒకవేళ కరెక్ట్గా పనిచేస్తే ఇన్ని అరాచకాలకు రాష్ట్రం కేంద్ర బిందువు అవుతుందా? వైసీపీ కోణంలోనో, చంద్రబాబు కోణంలోనో, టీడీపీ కోణంలోనో, జగన్మోహన్ రెడ్డి కోణంలో రాజకీయాలు చూడకండి దయచేసి. ప్రజలు, ప్రభుత్వం అంటే ప్రజలు, 6 కోట్ల మంది ఆంధ్రులకు సంబంధించిన వ్యవహారం ఇది. రేపు నీ ఇంటికి వచ్చినప్పుడు సమస్య ఎవడు స్పందించకపోతే ఎట్లుంటుందో ఒకసారి ఊహించుకోండి. ఇప్పటికే ప్రతి ఒక్కళ్ళు ఫేస్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇంటింటికి రైతు భరోసా కింద గతంలో ఎంతో కొంత డబ్బు వచ్చింది, తల్లికి వందనం కింద ఎంతో కొంత డబ్బు వచ్చింది. ఇది ప్రభుత్వం అంటే ఏదో వాళ్ళు తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఇడుపులపాయ ఎస్టేట్ నమ్మో తెచ్చియలే, జనం నుంచి వచ్చిన పన్నులను ఇట్లా జనానికి పంచితే అవి మళ్ళీ యాజ్ ఇట్ ఈస్గా వ్యవస్థలోకి వస్తాయి. రాష్ట్రం ఆర్థికంగా పరిపుష్టి సాధిస్తుంది, జిఎస్టీ వసూలు పెరుగుతాయి, దేశానికి మన కంట్రిబ్యూషన్ పెరుగుతుంది అని చెప్పి ఒక ఆర్థికవేత్త కోణంలో ఒక అరిస్టాటిల్ లాగా ఆలోచించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన సాగిస్తే దాన్ని సోమాలియా, శ్రీలంక, జింబాబ్వే అని చెప్పి చిత్రీకరించినాం. ఈరోజు చేస్తున్న అప్పులేంది, చేస్తున్న వ్యవహారాలు ఏంది? అమరావతి తప్పిస్తే ఏదైనా కనిపిస్తూ ఉందా రాష్ట్రంలో? ఇంతటి పాలనకు ఇంకా దీన్ని సంక్షేమ పాలన, మంచి ప్రభుత్వం, లోడపీస్ ప్రభుత్వం అని చెప్పి మనం భుజకీర్తనలు చేయాలి. ఇట్లాంటప్పుడు రగలదా? సో రాసుకోండి, ఇక మీరు కూడా పేర్లు రాసుకుంటారో ఇంకేం చేసుకుంటారో. ఖచ్చితంగా దీనికి మాత్రం నువ్వు ఏది ఇస్తే అదే తిరిగి వస్తుంది కదా బద్దం అని చెప్పి ఏదో మనం డిప్యూటీ సీఎం గారి డైలాగే ఉంటుంది కదా. ఖచ్చితంగా దీనికి 1000 రెట్లు ఎక్కువనే ఉంటుంది, రాసి పెట్టుకోండి. ఈ సందర్భంగా ఫైనల్గా కంక్లూడ్ చేసే ముందు ఒక మాట చెప్తూ గుర్తుపెట్టుకోండి. ఇట్లనే 1995 నుంచి 2004 మధ్య రాయలసీమకు చెందిన ఒక నేత, అప్పటి పచ్చనేత, ఇట్లనే రక్త చరిత్ర రాస్తే
ముఖ్యంగా రెడ్డి కమ్యూనిటీకి సంబంధించిన నేతలను ఏరి మరి నరికి చంపుతా ఉంటే మొత్తం రెడ్డి సామాజిక వర్గం మొత్తం అప్పటి ఒక పెద్ద ఆయన శరణు కోరితే టైం వస్తుంది, అప్పటిదాకా ఓపిక పట్టండి, ప్రాణాలు కాపాడుకోండి అని చెప్పి ఒక హామీ ఆదేశం లాంటిది ఇచ్చి చల్లబరిచేలాగా చేసిండు. తర్వాత ఏమైంది, ఆ అరాచక పాలన ముగిసి ఇంకొక సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత సరిగ్గా ఏడాది లోపలే ఆ రక్త చరిత్ర రాసిన లీడర్ను లేపేసిండ్రు. ఇంకా ఎవరో ఇంకా పేర్లన్నీ ఇప్పుడు అనవసరం, కానీ భావకళల్లో ఆనందం కోసం ఆ లీడర్ను లేపేస్తే ఏమైంది, మొత్తం ఫ్యాక్షనిజం మొత్తం సమూల ప్రక్షాళన గావించింది. ఆ పెద్ద ఆయన అప్పట్లో అంటే గ్రామాల్లో ఈ ఉద్రిక్తతలన్నింటినీ తగ్గించేందుకు పిలిపించి 2 వర్గాలకు సర్ది చెప్పి మీరు కయ్యాన్ని బంద్ చేసి వియ్యం తీసుకోండి, ఫ్యాక్షనిజం కారణంగా పిల్లల భవిష్యత్తు నాశనం అవుతుంది అని హితబోధ చేయడంతో చాలామంది కత్తులు, గొడ్డళ్ళు, బాంబులు, నాటు బాంబులు ఇవన్నీ పక్కన పెట్టి బంధాలను అనుబంధాలను కలుపుకునే ప్రయత్నం చేశారు. దానివల్ల ఫ్యాక్షనిజం అనేది చాలా వరకు తగ్గిపోయింది. తర్వాత ఏమైంది, మళ్ళీ మన ప్రభుత్వం వచ్చి ఫ్యాక్షనిజాన్ని రెచ్చగొట్టినాం. ఇప్పుడు అట్లాంటి ప్రయత్నమే మళ్ళీ చేస్తూ ఉన్నాం. రేపు ఇంకా మళ్ళీ దీనికి సంబంధించి కూడా ఒక ట్రీట్మెంట్ అయితే ఉంటుంది కదా. నిజంగానే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అట్లాంటి రక్త చరిత్ర రాయాలని అనుకుని ఉండుంటే టీడీపీ కార్యకర్తలు ఎవరైనా కండువా వేసుకొని తిరిగేటోళ్ళ గ్రామాలలో. అసలు మన దిక్కుమాలిన పాలనకు ఏ రోజైనా స్థానిక సంస్థలను ఎన్నికలను నిర్వహించిన ట్రాక్ రికార్డు ఉందా? ఇట్లా చెప్పుకుంటూ పోతే మన వైఫల్యాలు, మన అసమర్థత గురించి ఇక ఎన్నో చెప్పుకోవచ్చు అన్నట్టు. సో ఇంకా జగన్మోహన్ రెడ్డి రాయబోయే పరశురాముడు రక్త చరిత్ర ఎట్టుంటుందో 2.0లో చూద్దాం. అప్పటిదాకా ఓపిక పట్టండి జరా అని నేనేం చెప్పాను, ఆయనే చెప్తున్నాడు. సో ఇక ప్రజల నుంచి ఎప్పుడు తిరుగుబాటు వస్తుందో, ఆ తిరుగుబాటు విప్లవం లాగా ఎప్పుడు మారుతుందో అప్పుడు ఈ కూటమి సర్కార్లో స్పందన వస్తుంది. ఇంకా దానికోసం వెయిట్ చేద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.